వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. సార్ మాట్లాడండి సార్ సుబ్బారావు గారు. అలాగే న్యాయస్థానాలు చాలా స్పష్టంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చిందండి. ప్రాథమిక సాక్ష్యాధారం లేకుండా రొటీన్ మేనర్లో రిమాండ్ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అలాంటి సర్క్యులర్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో తిరస్కరించారు అంటే దాని సంకేతాలు ఏంటో మరి వెంకటేశ్వర రెడ్డి గారే ఆలోచించాలి. రెండోది ఇంకోటి ఏంటంటే జడా శ్రావణ్ గారు ఎన్నికల కమిషన్కి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన గన్మ్యాను, ఆయనకి సంబంధించిన మనుషులు ఎన్నికల్లో సొమ్ము తీసుకెళ్తూ ఉంటే 8,36,73,000 రూపాయలు స్వాధీనం చేసుకొని చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కేసు కట్టిన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సొమ్మే ఈ మద్యం కేసులో సొమ్ము అని చెప్పేసి సిటీ నిర్ధారించిన విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఎన్నికల్లో ఆ మద్యం సొమ్ము ఖర్చు పెట్టలేదు, దానికి సంబంధం లేదు. కాబట్టి జడా శ్రావణ్ గారు ఏదో నోటీస్ ఇస్తున్నారు, ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమీ అవదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ రోజున సిట్ ఈ కేసులో పెట్టింది. అంతేకాదండి, ఈ రోజున సిట్ చాలా స్పష్టంగా ఆల్రెడీ 7 టెన్లు, తాడేపల్లి 1 టెన్ను, దుబాయ్లో 1 టెన్ను, దాంట్లో మనుషుల నుంచి డబ్బులతో ఉన్నటువంటి వీడియోల్ని డిట్రైవ్ చేసింది, అది కూడా దీంట్లో పెట్టింది. కాబట్టి మద్యంలో అక్రమాలు జరగలేదు. ఆ డబ్బంతా ఎక్కడ చెప్పండి, అంత డబ్బు దేనికి సంబంధించిందో చెప్పమనండి. సరే, వాళ్ళ మాట అంగీకరిస్తాము. కాబట్టి ఒక్క పని చేయమనండి, పాని వాళ్ళు చెప్పినట్టే, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టే ఈ మద్యంలో వైఎస్ఆర్సీపీ అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి లేదనుకుందాం, పని ఒప్పుకోమనండి. మేము నిర్దోషులము, మాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, లేదంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, నిర్ధారించుకోండి, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, మేము దీనికి మాకు సంబంధం లేదు, దీంట్లో మా పాత్ర లేదని అనమానండి. ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కదా మీ యొక్క వాదనని. అది ఎందుకు చెప్పట్లేదు? ఓన్లీ మాకు సంబంధం లేదు, అమాయకుల్ని పెట్టారు అనే వాదన ఎందుకు? దానికి ప్రత్యామ్నాయ ప్రజల్ని మా యొక్క ఆలోచనలు మార్పు చేయడానికి మీ దగ్గర ఇంకో మార్గం ఉంది కదా, ఆ మార్గాన్ని ఎందుకు ఎన్నుకోవట్లేదు? కాబట్టి ఇక్కడ వాస్తవం అండి, ప్రతి ఒక్కళ్ళు మా కోర్టులకు వస్తూ ఉంటారు కదా. ఈవెన్ మర్డర్ చేసిన వాడు కూడా కత్తి అంటే ఏంటో మాకు తెలియదండి, రక్తం చూస్తేనే తిరిగి కింద పడి చచ్చిపోతానండి, పడిపోతానండి అని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే చేసిన వాళ్ళు ఒప్పుకుంటే కోర్టులో విచారణ ఎందుకండి? ప్లేడర్లు ఎందుకు, వాదనలు ఎందుకు, ఎన్ని అవసరం లేదు కదా. ఎవరు నేరం చేసిన నేరం చేసేవారు. కాబట్టి అది సాధ్యం కాదు, వాళ్ళు ఒప్పుకోరు. అది వాళ్ళ దాన్ని మనమేం కాదనం. వాళ్ళు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మాకేం తెలీదు, మేము అమాయకులము, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని కేసులో పెట్టారని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళే చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్క మాట చెప్పి ముగిస్తారండి. వాళ్ళు ఏం చెప్తారు, దీంతో సంబంధం లేని వాళ్ళు వాళ్ళని కేసులో పెట్టారంటున్నారు. సిట్ కూడా అదే చెప్తుంది, సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వానికి సంబంధంగా ప్రైవేట్ ప్లేసుల్లో ఎందుకు మీటింగ్లు పెట్టారు, ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో ఎందుకు పాలసీ డిసైడ్ చేశారు, ప్రైవేట్ వ్యక్తులు ఈ సొమ్మునంతా ఎలాగ మేనేజ్ చేశారు, వాళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పేసి సిట్ కూడా అదే అంటుంది. అందుకే వాళ్ళ నేరస్తులు అంటుంది. కాబట్టి ఇక్కడ ఛార్జ్ షీట్ కనుక చదివితే చాలా స్పష్టంగా ఎవరు తప్పించుకునే అవకాశాలు లేవు. ఇది వాస్తవికమైనటువంటి మద్యం కుంభకోణం, దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అని నిర్ధారణ అవుతుంది సార్. సరే, ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి, చెప్పాలంటున్నారు.